1949 అక్టోబర్ 1న విడుదలైన జానపద చిత్రం ధర్మాంగద. సంవత్సరానికి 7-8 సినిమాలు మాత్రమే విడుదలవుతున్న ఆ రోజుల్లో ఒకే రోజు 2 సినిమాలు విడుదల కావడం చాలా అరుదుగా జరుగుతుండేది. భానుమతి ఏఎన్నార్ల లైలా మజ్ను విడుదలైన రోజునే ధర్మాంగద కూడా విడుదలయ్యింది. తెలుగు టాకీపులి హెచ్ఎం రెడ్డిగారి సమీప బంధువు హెచ్వి బాబుగారు ధర్మాంగద చిత్రానికి దర్శకుడు. స్వస్తిక్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రారంభమైన ఈ చిత్రం మధ్యలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యింది. సగం పూర్తయిన చిత్రాన్ని వేలం వేసినప్పటికీ 1 సంవత్సరం తర్వాత మాత్రమే విడుదలయ్యింది. ఈ చిత్రంలో పాము ఒక ప్రధాన పాత్ర కావడంతో కొన్నాళ్లు ఈ సినిమాని పాము పాట అని కూడా ప్రచారం చేశారు. ఈ చిత్రానికి రచన చేసింది తాపి ధర్మారావు గారు. ఈ సినిమాలో 22 పాటలున్నాయి. సంగీతం సమకూర్చింది గాలి పెంచెల నరసింహారావు గారు. ఆనాటి కథానాయిక కృష్ణవేణిగారు తమ సొంత బ్యానర్ శోభనాచలాలో కాకుండా బయట నిర్మాణ సంస్థలో నటించిన అతి కొద్ది సినిమాల్లో ఒకటి ధర్మాంగద. ఈ చిత్రంలో ఇంకా డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు, ఋష్యేంద్రమణి మొదలైన వారు నటించారు. అప్పటికీ కొత్త నటి అయిన సూర్యకాంతంగారు ధర్మాంగదలో మూగపాత్రలో నటించారు. అద్భుత తెలుగు కళాచిత్రము, రసవత్తరమైన మహాపతివ్రత గాథ అని ప్రచారం చేశారు. కాని ఈ చిత్రం విజయం సాధించలేదు.